క్యారెట్ ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు, తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలామందికి క్యారెట్ని పచ్చిగా తింటారు, మహా అయితే కూరగా వండుకొని తింటారు. కానీ దీంతో అనేక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ అద్భుతమైన విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా క్యారెట్ గురించి చెప్పాల్సి వస్తే క్యారెట్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకు, దీని ప్రత్యేకతలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. అలాగే దీంతో మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఆహార ఔషధాలను కూడా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. క్యారెట్ తోటి గుండె జబ్బులకి చెక్ పెట్టచ్చు. ఇంకా అద్భుతమైన ఉపయోగాలు అనేకం ఉన్నాయి, ఇది మనం తెలుసుకుందాం. తీయగా కరకరలాడుతూ ఉండేటటువంటి ఈ క్యారెట్ ఇటు పిల్లలకి అటు పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఆహారం. ప్రపంచవ్యాప్తంగా ఇది లభిస్తుంది, ఇది దీని ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పచ్చిగా తినచ్చు, ఉడికించి కూడా తీసుకోవచ్చు, అది దీని మరొక ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్వీట్స్లో, సలాడ్స్లో, చట్నీలలో, కూరలలో, పులుసులలో, ఇలాగ మనం తినేటటువంటి అన్ని ఆహార పదార్థాల్లో కూడా దీన్ని కలిపి వాడుకోవచ్చు. ఇది ఇలా కలిపి వాడుకునే వీలుండటం క్యారెట్ మరొక ప్రత్యేకత. క్యారెట్లో పీచు పదార్థాలు ఎక్కువ, ప్రధానంగా బీటా కెరోటిన్ ఉంటుంది, అలాగే వైటమిన్ ఏ ఉంటుంది, కంటికి మంచిది, B8 ఉంటుంది, అలాగే వైటమిన్ సి ఉంటుంది, కే, ఇంకా కొన్ని రకాల విటమిన్లు, ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, అలాగే కాపర్, ఐరన్, మ్యాంగనీస్, ఇవన్నీ కూడా తగిన మొత్తాల్లో క్యారెట్లో ఉంటాయి. మరి ఇన్ని ఉంటాయి కాబట్టి దీన్ని మనం సూపర్ ఫుడ్ అనొచ్చు. ఇక యాంటాక్సిడెంట్లు అయితే దీంట్లో కోకొల్లలు కొద్దివే ఉండదు క్యారెట్లో. ఇక ఇది ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు దంతాలని, కళ్ళని, గుండెని స్ట్రెంథన్ చేస్తుంది. ఈ దంతాలు, నేత్రాలు, గుండె ఆరోగ్యానికి క్యారెట్ ప్రయోజనకారిగా ఉంటుంది. క్రమం తప్పకుండా క్యారెట్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేటటువంటి ఆస్కారాలు చాలా తక్కువ అని పరిశోధనలో తేలింది. ఒక అమేజింగ్ విషయం ఇది. అయితే అవసరానికి మించి ఉడికించడం వల్ల ఈ పోషకాలు నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి క్యారెట్ని ఓవర్గా ఉడికించకూడదు. ప్రత్యేకత ఏమిటంటే ఈ క్యారెట్కి సంబంధించి తక్కువ క్యాలరీలతోటి ఎక్కువ పోషకాలు ఇవ్వటం. మామూలుగా ఎక్కువ క్యాలరీతోటి ఎక్కువ పోషకాలు ఇవ్వటం సరే, కానీ క్యాలరీలు తక్కువ ఉంటాయి. అంటే మొక్క కాబట్టి తన ఆహారాన్ని దుంపలో దాచుకుంటుంది కాబట్టి దుంపకూరలు, గడ్డకూరలు అన్నీ కూడా ఎక్కువ క్యాలరీలు ఇస్తాయన్న అభిప్రాయం ఉంది. కానీ క్యారెట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది దుంపకూరే, కానీ తక్కువ క్యాలరీలు ఉంటాయి, అలాగే పోషకాలు ఎక్కువ ఉంటాయి, అలాగే త్వరగా కడుపు నిండినట్టు ఉంటుంది క్యారెట్ తింటే. కొవ్వు పదార్థాలు దీంట్లో ఉండవు కాబట్టి ఈ క్యారెట్ గుండె జబ్బుల వాళ్ళకి, బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి, ప్రధానంగా డయాబెటిక్స్కి కూడా ఒక మంచి ఆహారం. అయితే దీంతో ఎలాంటి ఆహార ఔషధాలు తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం. మెయిన్గా ఒక అద్భుతమైనటువంటి ఆహారం తయారు చేసుకోవచ్చు, ఇదే క్యారెట్ సూప్. దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. అయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఒకటి, క్యారెట్ 1/2 కిలో సిద్ధం చేసుకోండి, అలాగే టమాటాలు 2 సిద్ధం చేసుకోండి, ఇంకా బంగాళదుంప 1 చిన్నది సిద్ధం చేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు 6 సిద్ధం చేసుకోండి, నూనె 1 టీ స్పూన్, ఇంకా ఉప్పు, అలాగే మిరియాల పొడి మీ రుచికి సరిపడినంత సిద్ధం చేసుకోండి. ఇలా వీటిని రెడీ చేసుకోవాలి. తయారు చేసే విధానం చాలా తేలిక, ఎవరైనా సరే దీన్ని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. శుభ్రం చేసినటువంటి క్యారెట్స్, బంగాళదుంప, టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మెత్తగా ఉడికించి దించేయండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోండి. బాణల్లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బల్ని వేయించండి. తర్వాత ఈ క్యారెట్ మిశ్రమం సిద్ధం చేసుకున్నారే, దీన్ని కలిపి తగినంత నీరు పోసి కొద్దిసేపు మరిగించండి. దించే ముందు ఉప్పు, మిరియాల పొడి చల్లుకోండి. పులుపు కావాలనుకుంటే కొద్దిగా ఆమ్చూర్ లాంటివి వేసుకోవచ్చు, మామిడికాయ పొడి, లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ క్యారెట్ సూపు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు మీరు, లేదా ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, డిన్నర్కి ముందు ఎపిటైజర్గా కూడా తీసుకోవచ్చు. ఇలాగా అనేక ఉపయోగాలు ఈ క్యారెట్ సూప్తో ఉన్నాయి. ఇక మరొక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇదే క్యారెట్ తురుము పచ్చడి. అంటే మామూలుగా మన తెలుగు వాళ్ళకి వేరుశనగ పచ్చడి ఇలాంటి హై క్యాలరీస్ పచ్చళ్ళు తింటాం అలవాటు. అలా కాకుండా మీరు ఈ క్యారెట్ తురుము పచ్చడిని
తయారు చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ మీ ఇంట్లో తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు. 1 క్యారెట్ 1/2 కేజీ, పచ్చి కొబ్బరి 1 అరచిప్ప, మామిడికాయ 1, పచ్చిమిర్చి లేకపోతే కారం రుచిని బట్టి, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 1, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు మీ తాలింపుకి సరిపడినంత, ఇక వేరుశనగలు అంటే ఈ పల్లీలు 1 గుప్పెడు, ఉప్పు రుచికి తగినంత సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు 1 చిటికెడు సిద్ధం చేసుకోండి. తయారు చేసే విధానం చాలా తేలిక. క్యారెట్స్ని శుభ్రం చేసి కొబ్బరి మామిడికాయతో పాటుగా తురుముకోండి. మామిడికాయ లేదనుకోండి నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. ప్యాన్లో నూనె వేడి చేసి తాలింపు దినుసులు అలాగే వేరుశనగలు అంటే పల్లీలు, కరివేపాకు వేయించండి. తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ఈ తరుగుని వేసి దోరగా వేయించండి. ఇప్పుడు క్యారెట్, కొబ్బరి, తర్వాత మామిడి తురుపు ఇవన్నీ కలిపి 2 నిమిషాలు ఉంచి దించేయండి. ఈ చట్నీని మీరు అన్నంలో కలుపుకున్నా, చపాతీలు, దోశలు ఇలాంటి వాటిలో నంచుకున్నా బాగుంటుంది. ఇలాగా ఇది నిజానికి ఆహారం కానీ ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ క్యారెట్ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీన్ని యాస్టీస్గా కంటే ఇలాగ ఆహార రూపాల్లో తీసుకుంటే మీకు ఈ క్యారెట్ తోటి వచ్చేటటువంటి అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు ఇతరులకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.